వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ ముఖ్యాంశాలు చూద్దాం. వైసీపీపై మాజీ మంత్రి దేవినేని ఉమాపై రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపణ. గూడూరులో జీడీఆర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని రత్నప్రభ రోడ్ షో. భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. శ్రీకాళహస్తిలో తెలుగు యువత భిక్షాటన. వైసీపీ అరాచకాలతో పరిశ్రమలు తరిమివేస్తున్నారని ధ్వజం. విజయనగరం జిల్లాలో టీడీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ విస్తృత స్థాయి ప్రచారం. ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి. విశాఖలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్. 2 లక్షల విలువైన బంగారు వస్తువులు స్వాధీనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వైసీపీపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో నీతి ఆయోగ్ సూచనలతో దేశంలోనే 2వ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపామని, కానీ ఇప్పుడు 2 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగంలో చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేసి ధైర్యం ఉందా అని మాజీ మంత్రి దేవినేని ఉమా నిలదీశారు. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో 22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రివర్స్ ట్రెండింగ్ పనులు ఎవరు చేస్తున్నారని, నదుల అనుసంధానం చేసిన రాష్ట్రాన్ని జలకల నింపిన ఘనత చంద్రబాబుదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారని ఆరోపించారు. పట్టించుకోవట్లేదు. ఓ పక్కన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గాలేరి నగరి, హంద్రినివా, వెలుగొండ ఈ ప్రాజెక్టుల కింద దగ్గర 125 టీఎంసీలు మనం అక్కడ కృష్ణా జలాల్లో ఎన్ని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఉంది. అక్కడ కూడా సరైన వాదనలు నిలిపించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. పట్టించుకోరు, అవగాహన లేదు, తెలియదు, సమీక్ష చేయరు. మన రాష్ట్ర హక్కుల్ని, మనకు రావాల్సిన నికర జనాల్ని కాపాడుకొని హంద్రినివా కానీ, గాలేరు నగర్ కానీ, వెలుగొండ కానీ పెద్ద కబుర్లు చెప్పారు. అయ్యేం చేశాడు, కొడుకు అదే చేస్తున్నాడు. ఇంకా అయ్యే ఎకరాలు పెడతాడంట. 500 కోట్లు పనులు చేయాలా? 500 కోట్లు పెట్టి ఎకరాలు అవసరం పోలవరం డ్యాంలో? చెప్పండి. డ్యామ్ సైట్లో 500 కోట్లు పని చేశారా? 5 ఎకరాలు పెట్టుకోవడానికి 500 కోట్లు పోలవరం డ్యాంలో అవసరమా? ఏమవుతుంది? ఏమైంది పోలవరం డ్యామ్? ఫస్ట్ మీటింగ్ లో చెప్పారు, అయ్యా డయాఫ్రమ్ వాల్ కట్టబడి ఉంది, ఇమీడియట్ గా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు మొదలు పెట్టండి. ఫాస్ట్ రివ్యూ మీటింగ్ జూన్ 2019 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అందులో ఉన్నారు అధికారులు, మంత్రులు. 21 కల్లా పనులు అయిపోతాయి. 22 జూన్ కల్లా 960 మెగావాట్ల విద్యుత్తులో కొంత భాగం జల విద్యుత్ కూడా ఇస్తామని చెప్తే క్యాన్సిల్. పనులు క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి ఏం చేశారు? పోలవరం డ్యామ్ ఏం చేశారు? ఉత్తరాంధ్ర సుజలాంధ్ర పనులు ఏం చేశారు? మీ ప్రయారిటీ ప్రాజెక్టులు అడుగుతున్నాను నేను. వంశధార, నాగావళి అయిపోయిందా? 2 ఏళ్ళు అయిందా? తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు పట్టణంలో బీజేపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అని రత్నప్రభ రోడ్ షో నిర్వహించారు. ముందుగా హోటల్ సెంటర్ వద్ద బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద సమావేశం నిర్వహించారు. రత్నప్రభ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు తీసుకుని వచ్చి పరిపాలన సాగిస్తుందని, దీని ప్రభావం ప్రజలపై పడుతుందని తెలిపారు. గతంలో ఎంపీగా పనిచేసిన వరప్రసాద్ గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏమీ చేయలేదని, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయనపై అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ప్రజల ఆలోచించి రాబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. $3.5 లక్షల వడ్డీ తీసుకున్నారు, అప్పు తీసుకున్నారు. ఈ అప్పు తీసుకొని ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరం అప్పు పెరుగుతూ ఉంది. ప్రజలకి డబ్బులు ఖర్చు పెట్టడానికి లేవు.
వాలంటీర్లకి జీతాలు ఇచ్చి వాళ్ళు 50 మంది ఒక్కొక్క కుటుంబానికి కబ్జా చేసి పెట్టుకొని వాళ్ళకి భయపెట్టి మీరు వేరే వాళ్ళకి ఓట్లు వేస్తే మీకు స్థానికంగా మేము ఇచ్చే సౌకర్యాలు ఇవ్వమని భయపెడుతున్నారు. ఇళ్ళలో మీరందరూ ఆలోచించాలా, మీ జీవితాలు ఇలానే నడుపుకోవాలా, మీ జీవితాల్లో మార్పులు రావాలా, మీ ఇంట్లో ఉండే పిల్లల్ని భవిష్యంలో మార్పు రావాలంటే మీరు భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నేను రత్నప్రభ మీ ముందు నుంచున్నాను. మీరు నాకు ఓటు వేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నేను మీతో మనవి చేస్తున్నాను. మీ ఇటీవల మీకంతా తెలిసిందాగే పార్లమెంటరీ ఎంపీ గారు ప్రసాద్ గారు వరప్రసాద్ గారు 5 సంవత్సరాలు ఉన్నారు. ఒక్క చిన్న పని కూడా చేయలేదు. ప్రజలు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. శాంతారెడ్డి గారు అంటున్నారు, మేడం మీరు కారులో ఎవరు ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆయనేమో మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేవాళ్ళు కాదని. ఆయన సంవత్సరాలు ఏం పని చేయలేదని వాళ్ళ బాసే నువ్వు పనికి రావని నీవు వెళ్ళి గూడూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయమని గూడూరుకి పంపించారు. ఇక్కడ కూడా గూడూరులో కూడా ప్రజలు మేము టీవీలో చూస్తున్నాము, ఆయన గురించి చాలా వరకు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు, ప్రజలతో కలిసి పని చేయట్లేదని. సో మీ కళ్ళ ముందు ఒక ఉదాహరణ ఉంది. ఒక ఎంపీ అభ్యర్థి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అరాచకాలతో పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో తెలుగు యువత భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నాడు పరిశ్రమలతో యువతకు ఉపాధి కల్పిస్తే నేడు దందాలతో పరిశ్రమలను తరిమివేస్తున్నారని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలు వైసీపీ వేధింపులు దందాలకు భయపడి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన భిక్షాటన కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో చేపట్టారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ యువత అధ్యక్షుడు రవి నాయుడు, శ్రీకాళహస్తి దేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో యువత భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వందల సంఖ్యలో పరిశ్రమలు తీసుకొని వచ్చి ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పిస్తే నేడు వైసీపీ దౌర్జన్యాలతో పరిశ్రమలను మూతపడేలా చేస్తుందని ఆరోపించారు. ఎందుకంటే ఈరోజు మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఎన్ని ఫ్యాక్టరీలు మన చంద్రబాబు నాయుడు కాలంలో హయాంలో ఏవే ఫ్యాక్టరీలు ఇక్కడ తెచ్చారో అవన్నీ కూడా ఈరోజు మూతపడే పరిస్థితి వచ్చినాయి. మా బతుకులు, మా పిల్లల బతుకులు ఈరోజు భయంకరమైన పొజిషన్లో ఉన్నాయి. మరి మన పిల్లలకి ఏవైతే ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు బాబు గారు ఫ్యాక్టరీ పెట్టారో అదే ఫ్యాక్టరీల మీద రాబంధువులాగా, ఒక జలగల్లాగా ఈరోజు ఈ ఎమ్మెల్యేలు, ఎస్పెషల్లీ మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఒక చీడ పురుగులాగా ఈ ఫ్యాక్టరీలు పడి ధ్వంసం చేస్తున్నాడు. మా బతుకుల్ని నాశనం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చి అడుగుతున్నా. ఒకసారి ఈయన ఇలా 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 అంటే ఏదో చేస్తాడు మన కోసం, ఒక ఛాన్స్ అని ఓట్లు వేస్తారు అందరూ. ఈరోజు ఇలా ఇలా అంటే మీ జాబులు పీకేస్తా, మీ రేట్లు పనిచేస్తా, మీ బతుకులు నాశనం చేస్తా అని చెప్పి మేము అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఛాన్స్ ఇద్దాం, మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నారే కానీ జీవితాలను నాశనం చేసి ఈరోజు అందరూ చొక్కాయలు ఇప్పుకొని రోడ్డు మీద తిరిగే పరిస్థితి వస్తుందని ఏ రోజు కళ్ళు అనుకోలేదు.
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. గెలుపే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్నారు. పోలిపల్లి లింగాలపలస గ్రామ పంచాయతీలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీపీ అభ్యర్థిని కర్రతో మంగమ్మకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగారాజు ప్రచారం చేస్తున్నారు. ఏప్రిల్ 8న జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థికి ఎంపీటీసీ అభ్యర్థినిలను గెలిపించాలని కర్రతో బంగారాజు అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో మాజీ ఎంపీపీ, గ్రామ మాజీ సర్పంచులు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తేజ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 2 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రవణమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. తారీఖు నాడు మార్చి 29 రామమ్మ నాకు ఆవిడ మన ఎంఎంపీ కాలనీలో కంప్లైంట్ ఇచ్చారు. వారి ఇంట్లో సుమారు 8 తులాల గోల్డ్ వారు ఊరు వెళ్ళినప్పుడు ఎవరో దొంగిలించినట్టుగా లాక్ బ్రేక్ చేసి తీసుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఎంఈపీ ఎస్ఐ గారు, సిఐ రామారావు గారు, అట్లా ఏసీపీ గారు ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. వారిని నిన్న ఒక తేజ్ కుమార్ అని చెప్పి తేజ్ కుమార్ అతన్ని అరెస్ట్ చేసి ఆయన ఇంట్రాగేట్ చేయగా ఈ బంగారం అంతా రికవరీ ఇచ్చారు. అవుట్ ఆఫ్ 8 తులాస్ and 20 తులాస్ సిల్వర్, టోటల్ 7.5 తులాస్ గోల్డ్, సిల్వర్ ఇవ్వడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి పంపించా. ఆయన మీద ఇంతకుముందు ఒక 2 కేసులు ఉన్నాయి. నేను హోల్డ్ ఆఫ్ అంటారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో కొలకలూరి వీరయ్య అనే రైతు పొలం నుండి గొర్రెలను తీసుకుని ఇంటికి వెళ్తుండగా అకాల భారీ వర్షానికి కారణంగా పిడుగుపాటుకు గ్రామంలో 15 గొర్రెలు మృతి చెందాయి. రైతుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సుమారు వీటి విలువ 1,70,000 రూపాయలు ఉంటున్నట్లు అంచనా వేశారు. గ్రామం మా నాన్నగారు ఉదయం 8ంటికి దూడలను తోలుకుని మేతకు తీసుకెళ్ళాడు. సాయంత్రం ఈవినింగ్ 5 ఆ టైంలో ఇంటికి తోలుకుంటుండగా భారీ వర్షం వల్ల పెద్ద పిడుగుపడి 15 గొర్రెలు చనిపోయి మా నాన్నగారు దృష్టం కొద్ది తప్పించుకున్నారు. మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం క్రాస్ రోడ్ లో వైదేహి లాడ్జ్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుడు చిత్తూరు జిల్లా పాలసముద్రంకు చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. మృతుడితో పాటు ఓ మహిళ అతని కోసం వచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో పీలేరు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఆధారంగా మహిళను గుర్తించినట్లు తెలిపారు. మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13న ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు తెలిపారు. సంవత్సరంలో 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఉగాది, ఆనివార ఆస్థాన బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందే వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరి రాబోయే ఉగాది పర్వదినం సందర్భంగా దాన్ని పురస్కరించుకొని మరి శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము సంవత్సరంలో 4 పర్యాయాలు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి ఉగాది సందర్భంగా, 2 ఆనివారి సంస్థానం సందర్భంగా, 3వది బ్రహ్మోత్సవాల సందర్భంగా, 4వ పర్యాయము వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 6 గంటలకే ఈ కార్యక్రమం మొదలైంది. ఇక వికాస జీవీఎంసీ పొజిషన్స్ లిస్టును ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. విశాఖ వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతలు మేయర్ హరికుమారి రిలీజ్ చేశారు. జీవీఎంసీ 2వ డిప్యూటీ మేయర్గా కట్టమూరి సతీష్, వైసీపీ ఫ్లోర్ లీడర్గా బాణాల శ్రీనివాస్, వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కంపా హనోక్ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జాబితాను విడుదల చేశారు. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి రాజేశ్వర గారు, విజయసాయి రెడ్డి రాజేశ్వర గారు విశాఖపట్నం డిప్యూటీ మేయర్గా మరి మన కట్టమూరి సతీష్ని కానీ, మిగతా మరి ప్రోలేట్గా బాణాశ్రీని, డిప్యూటీ ప్రోలేట్గా మనోజ్ని, వివిధ కంపెనీలన్నీ కూడా వేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీలు వారిని నిర్ణయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాన్ని అనుసరించి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఒక అద్భుతమైన పరిపాలనకి అదొక నిదర్శనంగా మనం భావిస్తా ఉన్నాం. రేపు జరిగే ఎస్ఐటీసీ ఎన్నికల్లో కూడా అలాంటి రిజల్ట్ మనం గతంలో పాలకులందరూ కూడా తన రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీ ఎస్టీ పెన్షన్ని కేవలం ఓటు బ్యాంకు మాత్రం వాడుకుంటే వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదిగితేనే
ఈ రాష్ట్ర అభివృద్ధిని భావించి ఇక నెల్లూరు జిల్లా బాలాజీనగర్ సమీపంలో ఎస్బీఐ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఉస్మాన్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైసీపీపై మాజీ మంత్రి దేవినేని ఉమాపై రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపణ. గూడూరులో జీడీఆర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని రత్నప్రభ రోడ్ షో, భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. శ్రీకాళహస్తిలో తెలుగు యువత భిక్షాటన, వైసీపీ అరాచకాలతో పరిశ్రమ తరలి వేస్తున్నారని ధ్వజం. విజయనగరం జిల్లాలో టీడీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ విస్తృత స్థాయి ప్రచారం. ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి. విశాఖలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్, 2 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.